కొన్నిసార్లు అది పరిచర్య కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అది వివాహ విషయం కావచ్చు, అది వ్యాపారాన్ని ప్రారంభించడం కావచ్చు, లేదా నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో దాన్ని సాధించే ప్రక్రియలో నువ్వు కొన్నిసార్లు నిరీక్షించవలసి ఉంటుంది. మర్చిపోవద్దు. చాలా సందర్భాల్లో మన ఆధ్యాత్మిక యాత్రలో అన్నీ కూడా అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి జరగవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షించవలసిన వారమై ఉన్నాం. నిరీక్షణ అంటే అర్థం ఏమిటి? ఎదురు చూడ్డాం అంటే అర్థం ఏమిటి? హోప్, విశ్వాసముతో ఎదురు చూడ్డాం. బహుశా ఈరోజు మనలో కొంతమంది ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు. దేని కొరకో నిరీక్షిస్తున్నారు. ఉద్యోగం కోసం నిరీక్షించే వాళ్ళు కొందరైతే, వివాహం కోసం నిరీక్షించే వాళ్ళు కొందరైతే, గర్భఫలం కోసం నిరీక్షించే వాళ్ళు కొందరైతే, సేవను ప్రారంభించడానికి నిరీక్షించే వాళ్ళు కొందరైతే, సంఘాన్ని స్థాపించడానికి, సంఘ నిర్మాణాన్ని ప్రారంభించడానికి నిరీక్షించే వాళ్ళు కొందరైతే, ప్రమోషన్ కోసం నిరీక్షించే వాళ్ళు కొందరైతే, వ్యాపారంలో లాభాల కోసం నిరీక్షించే వాళ్ళు కొందరైతే, ఆరోగ్యం కోసం నిరీక్షించే వాళ్ళు మరికొందరైతే, శుభవార్త వినడానికి నిరీక్షించే వాళ్ళు ఇంకొందరైతే ఉండొచ్చు. ఈరోజు మనం అందరం కూడా అనేక విషయాల్లో నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ అనేది అవసరం. పౌలు, శీల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వెంటనే సేవ ప్రారంభించేటటువంటి వాతావరణం వారి కళ్ళ ఎదుట సిద్ధంగా లేదు. కాబట్టి ఆ ప్రాంతానికి మేము వచ్చి కొన్ని రోజులు ఉండవలసి వచ్చెను. ఎదురు చూడాల్సి వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎస్, ఈరోజు మనలో ఎవరైనా ఎదురు చూస్తున్నారా దేని కొరకైనా? దయచేసి గమనించండి. దేవుడు నీకు చెప్పిన దానిని, దేవుడు నిన్ను చేయమన్న దానిని, దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, దేవుని చిత్తము జరగాలి నీ జీవితంలో, దేవుని ఉద్దేశాలు నెరవేరాలి నీ ఆత్మీయతలో, నీ సంఘములో అని ఆశిస్తున్నట్లయితే వినో. ఒకేసారి అన్నీ కూడా నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షం కావు. వెయిట్ చేయాలి, నిరీక్షించాలి.